నమస్తే. నా అన్వేషణ మాయమయ్యి 15 రోజులవుతోంది. 5థ్ మేన పెట్టిన లాస్ట్ వీడియో తర్వాత ఈరోజు 20థ్ మే. ఈరోజు వరకు నా అన్వేషణ దగ్గర నుంచి ఎటువంటి అప్డేట్ లేదు. భయపడ్డాడు, భయపెట్టారు అండ్ తను తీసుకున్న గోతిలో తనే పడ్డాడు. ఇక్కడ మీరు వీడియో థంబ్‌నెయిల్ ఏదైతే చూసారో ఆ ఒక్క పని గనక తను చేస్తే తన మీద అసలు ఎవరికీ కోపం అవసరం లేదు. ఇక్కడ మ్యాటర్ ఏంటి అంటే అతను అవతల వాళ్ళని తొక్కి పైకి లేద్దాము అన్న థాట్ తోటి లేనిపోనివి ఆయన చెప్పాడు. అదే గనక ఒక ట్రావెల్ వ్లాగర్ ఆయన పని నేను చేసుకుంటాను నన్ను క్షమించండి అని చెప్పేసి ఒక వీడియో తీసి పబ్లిక్లో అపాలజీ చెప్పి ఒక రిటర్న్ కన్ఫెషన్ గనక త్రూ కోర్ట్ పోలీసులకి పంపించి కూర్చుంటే అసలు ఎటువంటి ఇష్యూ అనేది జరగదు. అందులో చెప్పినట్టుగా ఐ క్విట్ అన్న మోడ్లోకి వెళ్తున్నాడు. ఆ థంబ్‌నెయిల్ చూసి అన్వేషణ క్విట్ అవ్వట్లేదు. ఆ థంబ్‌నెయిల్ పెట్టడానికి రీజన్ ఏంటి అంటే ఒకటే ఒకటి, మనం చేసిన తప్పుని పబ్లిక్గా వచ్చి మనం ఎప్పుడైతే ఒప్పుకుంటామో దాని ఇంటెన్సిటీ ఏదైతే ఉందో అది చాలా తగ్గుతుంది. ఇక్కడ అన్వేషణ విషయంలో ఇది చాలా క్లియర్గా తెలుస్తుంది. డబ్బుల గురించి లేనిపోని వీడియోస్ తీసి కంటెంట్ చేసి అండ్ వికిల్ మైండ్ అంటే ఎంటర్టైన్మెంట్ కోరుకుంటున్న ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని బాగా అట్రాక్ట్ చేసి 2 మిలియన్ 3 మిలియన్ సబ్స్క్రైబర్స్ తోటి ఛానల్ని క్రియేట్ చేసుకుని ఒక ఫ్యాన్ బేస్ని అరేంజ్ చేసుకున్న పర్సన్ ఈరోజు ఒక చిన్న మిస్టేక్, ఆ చిన్న మిస్టేక్ తోటి కంప్లీట్గా ఇండస్ట్రీలోంచి బయటికి వెళ్ళిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. నిజంగా చెప్పాలి అంటే నా అన్వేషణ దీంట్లో సోది సొల్లు అమ్మాయిలంతా తీసి కనుక పక్కన పెడితే మిగతా కంటెంట్ చాలా బాగుంటుంది. అతనికి కంటెంట్ ఎడిట్ చేయడం వచ్చు, కంటెంట్ని షూట్ చేయడం వచ్చు. డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో ఒక పర్సన్ ఇన్ని కంట్రీస్ తిరిగి షూట్ చేస్తున్నాడు అంటే స్కిల్ సెట్ లేక కాదు, జిద్ పట్టుదల చాలా ఉంది అతనికి. ఏంటి, నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఏజ్ వచ్చేటప్పటికి రిటైర్ అయిపోయి నేను నా లైఫ్ని కూల్గా జీవించాలి అని చెప్పి. ఈ దీంతో ఏమవుతుంది అంటే ఒక కాన్ఫిడెన్స్ అన్న పారామీటర్, అంటే ఏం జరిగింది, మనమే కదా నాన్వేషన్ని ఎంకరేజ్ చేసింది మనమే. ఎక్కడి నుంచి అంటే అంటే ఫెలో యూట్యూబర్ని ఎప్పుడైతే క్రిటిసైజ్ చేయడం స్టార్ట్ చేశాడో ఈ క్రిటిసైజ్ని మనము ఎంకరేజ్ చేసాం. ఎంకరేజ్మెంట్ ఎలా వచ్చింది అంటే వీడిది అనేటప్పటికీ మనము ఆ పర్టికులర్ యూట్యూబర్ ఛానల్లో లాంగ్ లెంత్లో వీడియోస్ని చూడడం స్టార్ట్ అయింది. ఈ వీడియోస్ ఎప్పుడైతే మనం చూస్తున్నామో అతనికి రీచ్ పెరిగి అతనికి ఫాలోవర్ బేస్ పెరిగి రెవెన్యూ అనేది ఎక్కువ స్టార్ట్ అవ్వడం జరిగింది. దీనికి కారణము మీరు, నేను, ఇంకెవరూ కాదు. ఇక్కడ మీరు చేసిన పని, నేను చేసిన పని, అతనికి ఒక సపోర్ట్ ఇచ్చి నీకు నచ్చినట్టు నువ్వు మాట్లాడు, నాకు ఎంటర్టైన్మెంట్ వస్తుంది, టైంపాస్ అవుతుంది, నేను నా ఫ్రెండ్స్ తోటి ఇంకొక గంట సేపు ఒక టాపిక్ నాకు దొరుకుతుంది అని చెప్పేసి మనం ఏం చేసాము, ఆ ఛానల్ని కంప్లీట్గా చూడడం స్టార్ట్ చేసాం. దీంతో వీళ్ళు నాకు ఈ కంటెంట్ మీద ఇష్టపడుతున్నారు అని చెప్పేసి అన్వేషణ సిమిలర్ కంటెంట్ చేయడం అనేది స్టార్ట్ చేశారు. ఫస్ట్ ప్రాపర్ ట్రావెల్ వీడియోస్ చేసిన అన్వేషణ కాంట్రవర్సీలు స్టార్ట్ చేసి ఫస్ట్ స్టెప్లోకి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఏమైంది, ఆయనకి రెవెన్యూ అనేది మంచిగా రావడం స్టార్ట్ అయింది. ఎప్పుడైతే ఇలా వెళ్ళిందో చిన్న చిన్న ఇష్యూస్ రావడం అనేది స్టార్ట్ అవుతుంది. దాని గురించి ఏం చేశారు, ఎంసీఎన్లో జాయిన్ అయ్యారు. ఎంసీఎన్లో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో ఆ ఎంసీఎన్ నెట్వర్క్ సపోర్ట్ అనేది చాలా పెద్దగా ఉంటుంది. ఒక కంటెంట్ మేనేజర్గా నాకు ఆ ఎంసీఎన్ సపోర్ట్ ఎట్లా ఉన్నా నేను కూడా ఇస్తాను కాబట్టి నాకు బాగా తెలుసు. ఎప్పుడైతే ఎంసీఎన్ సపోర్ట్ ఉంటుందో ఆ ఛానల్ని అంత తొందరగా ఎవరేం చేయలేరు. నెక్స్ట్ దాని ప్రమోషన్. ఇప్పుడు ఒక్కసారి వీడియో పెట్టిన తర్వాత ఒక ఎంసీఎన్లో కనీసము 150-200 ఛానల్స్ ఉంటాయి అనుకుందాం. చిన్న ఎంసీఎన్ అయినా సరే అన్ని ఛానల్స్ ఉంటాయి. అన్ని ఛానల్స్ కమ్యూనిటీస్లో పోస్ట్ చేస్తారు. ఫస్ట్ జరిగేది ఏంటి, ఇన్స్టెంట్ రీచ్ అనేది ఛానల్కి వస్తుంది. ఇక్కడ గూగుల్ అల్గోరిథం ఎలా వర్క్ అవుతుంది అంటే మన యూట్యూబ్ది వీడియో పెట్టంగానే
ఎంతమందికి రీచ్ అయింది, ఎంతమంది ఎంతసేపు చూశారు, ఈ చూసిన ట్రాఫిక్ ఎక్కడి నుంచి వచ్చింది, ఈ ట్రాఫిక్ ఈ వీడియోతోటి ఏమైనా ఇంటరాక్ట్ అయ్యారా, ఈ పారామీటర్స్లో ఫస్ట్ ఒక 1000 రీచ్ వచ్చి ఒక 100 వ్యూస్ వచ్చి 1-2 లైక్స్ పడి 1-2 కమెంట్లు పడ్డాయి అనుకోండి, నెక్స్ట్ 10,000 మెంబర్స్కి పర్టికులర్ వీడియో రీచ్ అవుతుంది. దీనికి సపోర్ట్ చేసింది ఎవరు అంటే మీరు నేను. కొంచెం కోపం వస్తుంది నాకు తెలుసు. మీరు నేను అంటే జనరల్గా యాక్సెప్ట్ చేయాల్సిందే. టైంపాస్ కాకుండా గాసిప్లు కొట్టుకోవాలనుకున్న వాళ్ళు గంటలు గంటలు ఆ వీడియోలు చూసి వాడది వీడిది అంటే అవతల వాళ్ళని క్రిటిసైజ్ చేస్తే మనలో ఉన్న ఆ పర్టికులర్ హ్యాపీనెస్ ఏదైతే ఉందో మనం అనలేదు, వాడు అంటున్నాడు నేను విందాము అని చెప్పేసి విన్న జనాలు కూడా ఉన్నారు. నా చుట్టూతోనే చాలామంది కనిపించారు. నా ఇక్కడ పాయింట్ ఇక్కడికి వస్తే అన్వేషణ అది పెద్ద కేసు కాదు, మిస్లీడ్ చేశాడు అన్న కేసు ఒకటి ఉంది. అండ్ డిఫమేషన్ అంటే ఒక పొజిషన్లో ఉన్న వాళ్ళని ఉట్టిగానే మనం ఎప్పుడు ఏమీ అనకూడదు. ఎదవని ఎదవ అనాలి, కానీ ఎదవని ఎదవ అన్నప్పుడు ఆ ఎదవ ఏ పొజిషన్లో ఉన్నాడో చూసి కూడా ఎదవ అనాలి కదా. అలా లేకుండా నాకు ఒక ఐపీఎస్ తోటి పరిచయం ఉంది, నేను ఒక ఐపీఎస్ తోటి ఫ్రెండ్లీగా ఉన్నాను అన్న దీంతో ఐపీఎస్ లేదు, ఐఏఎస్ లేదు, యాక్టర్స్ లేరు, ఇన్ఫ్లుయెన్సర్స్ లేరు, మినిస్ట్రీ లేదు, ఎవరిని పడితే వాళ్ళని నేను నాకు వచ్చినట్టు అంటాను అంటే దీన్ని లైట్గా తీసుకునేది కొద్ది రోజులు. అండ్ ఒక్కసారి అది ముదిరింది అంటే ఎంత బ్యాక్ ఆఫ్ అవుదాము అనుకున్నా సరే ఎవరు కూడా వదిలిపెట్టరు. ఇప్పుడు అన్వేషణ పొజిషన్లో వెళ్ళి మాట్లాడదాం. భయపడ్డాడు, పారిపోయాడు, ప్రజెంట్ దాక్కుని ఉన్నాడు. బల్గేరియా ఈ రీజన్స్లో ఉండొచ్చు అని చెప్పేసి ఒక ఎగ్జంప్షన్. కానీ బయటికి రావాలి కదా, ఈరోజు కాకపోతే రేపైనా రావాలి. వచ్చినప్పుడు దొరకడా. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో జరిగేది ఏంటి అంటే ఫ్యామిలీతోటి కనెక్ట్లోనే ఉన్నాడు అండ్ క్లోజ్ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి కనెక్ట్లోనే ఉన్నారు. ఈయన ప్రజెంట్ ఈ పర్టికులర్ ప్లేస్ని డైల్యూట్ చేయడం కోసము వీడియోస్ చేయట్లేదు. ఆయన ఏదైతే ఎంసీఎన్లో వర్క్ అంటే ఛానల్ లింక్ అయ్యి ఉందో దాంట్లో కొన్ని సోర్సెస్ తోటి నేను మాట్లాడినప్పుడు వచ్చింది ఏంటంటే ఇంకొక 20 డేస్లో వచ్చేస్తారులేండి. దాని మీనింగ్ చాలా క్లియర్గా ఉంది. బోస్ ఇప్పుడు మ్యాటర్ హీట్గా ఉంది, కొంచెం కొద్ది రోజులు నువ్వు సైలెంట్గా ఉండు, నీ మొహం ఎవరికి చూపించకు, జనరల్గా తగ్గుతుంది, దాని తర్వాత నీ పాటికి నువ్వు చేసుకుంటూ వెళ్ళు. ఇక్కడ మనిషిలో మార్పు వచ్చి చేస్తే పర్లేదు, ఇది భయంతో వచ్చింది. ఈ భయం పోతే మళ్ళీ స్టార్ట్ అవుతుంది. నేను చెప్పేది మంచిగా ఉండి మంచిగా కంటెంట్ చేసి మాలాంటి వాళ్ళకి ఎంకరేజ్మెంట్గా ఉండి సపోర్ట్ చేయి. నువ్వు గ్రో అవ్వు, నేను గ్రో చేస్తాం. కానీ చేసేది ఏంటి అంటే ఒకరు ఎవరైతే గ్రో అవుతున్నారో వాళ్ళ మీద బురద జల్లి ఆ బురదలో పడ్డ అన్నాన్ని నేను తింటాను అంటే ఎంతోమంది కడుపు కాలుతుంది. కర్మ గొన హిట్ బ్యాక్. కర్మ ఒక్కసారి అంటే మేబీ ఇప్పుడు స్టార్స్ అవి బాగున్నట్టున్నాయి, ఏమీ అంత ఎఫెక్ట్ కనిపించట్లేదు, అంటే ఆ ఇంటెన్సిటీలో ఎఫెక్ట్ కనిపించట్లేదు, భయపడి సైలెంట్గా ఉన్నాడు అంతే. ఎప్పుడైతే ఒక్కసారి రివర్స్ అవుతుందో తట్టుకోవడం ఎవ్వరితోటి కాదు, ఆ ఇంపాక్ట్ కనిపించేది ఒక్కళ్ళ మీద కనిపించదు, టోటల్ మన చుట్టూతో ఉన్న వాళ్ళందరి మీద కూడా ఆ ఇంపాక్ట్ కనిపిస్తుంది. సో నా అన్వేషణకి శరత్ చెప్పేది ఏంటి అంటే పబ్లిక్లోకి వచ్చి అపాలజీ చెప్పి డైరెక్ట్గా ఇట్లాంటి కాంట్రవర్షియల్ థింగ్స్ని నేను తీసుకోను అన్న ఒక ఓత్ తీసుకొని లీగల్గా ఏదైతే ఐఏఎస్ ఐపీఎస్ మినిస్ట్రీస్ని మనము కించపరిచాము, వాళ్ళు తీసుకున్నారు అనేసి, వాళ్ళు తీసుకున్నారా లేదా అనేది సెకండరీ. అది బెట్టింగ్ యాప్స్ చేసే వాళ్ళది గవర్నమెంట్ చూసుకోవాలి. మీ పని నా పని ఏంటి అంటే మన పాటి వీడియోలు చేసుకుందాము, నాకు వచ్చే 5-10 వ్యూస్ ఏవైతే ఉన్నాయో దాంతో ఆ 4-5 చూస్తారు నా వీడియో, లేదంటే ఒక 50 మంది చూస్తారు కావచ్చు. సో నాకు పెద్ద ప్రాబ్లం లేదు. మీ వీడియో చూసేది 10 లక్షల మంది, 20 లక్షల మంది, ఒక్కొక్క వీడియో 30 లక్షలు కూడా చూశాను నేను.
దీంట్లో ఎంతమంది మైండ్ ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది అన్న ఒక్క చిన్న పాయింట్ మీద మనం ఒకసారి ఆలోచిద్దాం. చెప్పేది ఏంటంటే పబ్లిక్లోకి రండి, మళ్ళీ మీ వీడియో స్టార్ట్ చేయండి, ప్రాపర్గా కంటెంట్ తీసుకోండి, జనాల్ని ఎడ్యుకేట్ చేయండి, సపోర్ట్ చేయండి. నోరుంది కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే నేను ఊరుకోను, నా పక్కన ఉన్న వాళ్ళు ఊరుకోరు. ఈరోజు మీరు ఏదైనా యాక్షన్ తీసుకున్నారు అనుకోండి, దానికి కౌంటర్ యాక్షన్ ఎలా తీసుకోవాలి అన్నది కూడా నాకు బాగా తెలుసు. కాబట్టి నేను చెప్పేది ఏంటి అంటే, లెట్స్ ప్లే ఏ ఫెయిర్ గేమ్. మీ కంటెంట్ మీరు చేయండి, వేరే వాళ్ళ కంటెంట్ వేరే వాళ్ళు చేస్తారు. అండ్ మీకు పాసిబుల్ అయినంత వరకు మీరు సపోర్ట్ చేసి ఇంకొక యూట్యూబర్ని లిఫ్ట్ చేయండి, గైడెన్స్ ఇవ్వండి. అండ్ ఇండియాకి ఎప్పుడైతే వస్తారో ఖచ్చితంగా కలుద్దాము. కలిసి ఫర్దర్గా ఈ 4 years మీ జర్నీ గురించి ఒక చిన్న ఇంటర్వ్యూ కూడా నేను తీసుకుంటాను. సో అన్వేషణ గారు, నా రిక్వెస్ట్ ఏంటి అంటే, తొందరలో మీరు వీడియోస్ చేయడం అనేది స్టార్ట్ చేయాలి. చేసి పాజిటివ్ వేలో జనాల్లో ఉండి మీకు ఉన్న ప్రజెంట్ ఎటువంటి పేరైతే ఉందో దాని నుంచి ఇంకొక మోటివేషనల్ పర్సన్గా మారాలి అని చెప్పి కోరుకుంటూ ఈ వీడియోని ఇక్కడికి నేను ఎండ్ చేస్తున్నాను. గైస్, నాకు తెలిసి ఈ వీడియో ఎంత దూరం చూశారు అంటే ఎక్కడో చోట కనెక్ట్ అవ్వాలి. కాబట్టి మళ్ళీ నా వీడియోస్ చూడడానికి ట్రై చేయండి. రీచ్ పెరగాలి అంటే నాకు కూడా లైక్స్ కావాలి, షేర్స్ కావాలి, కింద కమెంట్స్ కావాలి. ఈ విషయం నేను ఫస్ట్ చెప్పినా సరే యూజ్ లేదు, లాస్ట్ చెప్తే ఏం జరుగుతుందో మీకు కూడా తెలుసు. ఈ వీడియో కంప్లీట్ అయిన తర్వాత మీకు నచ్చింది అనుకోండి, నా ఛానల్కి చిన్న సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని, ఈ పర్టికులర్ కంటెంట్ ఎవరికైతే నచ్చుతుందో వాళ్ళతో షేర్ చేసి నాకు ఒక కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. క్యాచ్ యూ బ్యాక్ ఇన్ నెక్స్ట్ వీడియో.